నమస్కారం సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపెట్టేలా ప్రతి క్రీడాకారుడు సాధన చేయాలని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ అలీ రాజమహేంద్రవరంలో ప్రారంభమైన ప్రీమియర్ లీగ్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్, గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం, బ్యాడ్మింటన్ పోటీల్లో జాతీయ స్థాయిలో రాణించగల సత్తా ఏపీ క్రీడాకారులకు ఉంది. ఎమ్మెల్సీ రఘురామరాజు. రాజమండ్రిలో ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు. క్రీడలను కేవలం వినోదం కోసమో కాలక్షేపం కోసమో కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపెట్టేలా ప్రతి క్రీడాకారుడు కసితో సాధన చేయాలని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ అలీ ఆకాంక్షించారు. జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ చూపుతూ ఉన్నతంగా రాణించాలని సినీ నటుడు, రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ప్రీమియర్ లీగ్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్ను ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా ప్రారంభించారు. టోర్నమెంట్ ప్రారంభ సూచకంగా రాజమండ్రి బుల్స్, నవీన్ ఛాలెంజర్స్ మధ్య టాస్ను వేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను అలరించారు. అనంతరం జరిగిన ప్రారంభోత్సవ సభలో ఆలీ మాట్లాడుతూ ఎందరో క్రీడాకారులు దేశ స్థాయిలో రాణించారని ఆయన గుర్తు చేశారు. క్రమం తప్పకుండా రాజమహేంద్రవరం కేంద్రంగా ఐపీఎల్ స్థాయిలో ఆర్పీఎల్ నిర్వహిస్తున్న కమిటీ చైర్మన్ అజ్జరపు వాసు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుంచే శేఖర్లను అభినందించారు. ఆర్పీఎల్ ద్వారా ఉన్నతంగా రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను ప్రదర్శించాలని కోరారు. మీరందరూ చక్కగా ఆడి మన ఊరు పేరు, మన కుటుంబం పేరు అందరినీ ఒక అద్భుతంగా, ఎందుకంటే నా బిడ్డ ఇగో ఎదిగాడు అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఇదే గ్రౌండ్లో షూటింగ్కి రావడం జరిగింది, ఇదే గ్రౌండ్లో ఆడుకోవడం జరిగింది, ఇదే గ్రౌండ్లో గెస్ట్గా వస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన గ్రౌండు. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ గ్రౌండ్ నుంచి వెళ్ళిన వాళ్ళే, ఈ కాలేజీలో చదివిన వాళ్ళే. ఎంతోమంది డైరెక్టర్స్ అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు సక్సెస్ ఎలా సాధించారో అలాగే ఈ టీములు కూడా ఎవరైతే ఉన్నారో కెప్టెన్ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంత అద్భుత అవకాశం కల్పించిన భారత్కి థ్యాంక్ యూ సో మచ్. ఎంపీ మార్గాని భరతరామ్ మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలా ప్రయత్నించాలని కోరారు. ఒక క్రీడా ప్రేమికుడిగా రాజమండ్రిలో క్రీడలకు సంబంధించిన సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నన్నయ్య యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన నిధులను రాబట్టి పనులను చేపట్టినట్లు వివరాలు వెల్లడించారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ ఆర్పీఎల్ నిర్వహణ ఎంతో కష్టంతో కూడుకుందని, అయినా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అజ్జరపు వాసు, కుంచే శేఖర్లు క్రమం తప్పకుండా ఆర్పీఎల్ నిర్వహించడం ఎంతైనా అభినందనీయమన్నారు. ఆర్పీఎల్ చైర్మన్ అజ్జరపు వాసు మాట్లాడుతూ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలోనూ, ఓఎన్జీసీ క్రీడా మైదానంలోనూ ఈ టోర్నమెంట్ జరుగుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు సుమారు 400 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు, ఈ టోర్నమెంట్లు 15 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్, మానేదురిబాబు, కంచుమర్తి చంటి, గుర్రం గౌతమ్, కొత్త బాలమురళీకృష్ణ, కొత్త విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను కాదు, నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి కింద పెడతా ఉన్నాను, లేకపోతే వాళ్ళ అబ్బాయిని, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ అబ్బాయిని పెడతాము అని చెప్తా ఉన్నారు. ఎప్పుడైనా పొలిటికల్ దాంట్లో ఒక ఫైర్ ఉండాలి. ఎవరికైనా ప్రజలకు సేవ చేయాలని అంటే మనం అత్యున్నతమైన స్థానంలో ఉంటే మనం మ్యాక్సిమం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని పక్కన వాళ్ళకి మనం పల్లకీలు మోయడానికి మన కార్యకర్తలు, మన జనసేన నాయకులు, మీ నాయకుల్ని మీరు ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ దంపతులు దర్శించుకున్నారు. స్థానిక ఇన్స్పేటర్ ఉజ్జయిని మహాకాళి సమేత మహాకాళేశ్వర ఆలయానికి ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ, పుష్ప దంపతులు విచ్చేశారు.
ఆలయాన్ని దర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త పట్టపగలు వెంకట్రావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాంబేదం షణ్ముఖర్ మాట్లాడుతూ రాజమహేంద్రం వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని సందర్శించాలని, ఈ దేవాలయం అద్భుతంగా నిర్మించడం జరిగిందని, ఇది ఒక దివ్య క్షేత్రమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టివి నారాయణరావు, పద్మ, సుశీల దంపతులు, శిష్య బృందం పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి కళా సౌందర్యంతో దీన్ని తీర్చిదిద్దారు. ప్రతివారు చూడవలసినది. దీనికి తోడు చూడడం వల్ల అనేక క్షేత్రాల జ్ఞానం, దేవతా జ్ఞానం కూడా తర్వాత తరానికి తెలుస్తున్నది. ఇలాంటి భవ్యమైన ఆలయం గోదావరి తీరంలో వెలయడం అనేది అరుదైన అంశం, గొప్ప అంశం. తెలుగునాట చూడదగ్గ దర్శనీయ స్థలంగా దీన్ని అభివర్ణించవచ్చు. ఎవరైనా ఆంధ్ర వచ్చినప్పుడు చూడవలసిన మహాక్షేత్రంగా దీన్ని భావించి దర్శించవలసిన మహాక్షేత్రం. దీన్ని చూసి చాలా ఆనందం కలిగింది. దీనికి కారకునైన పట్టపగల వెంకటేశ్వర గారు అభినందనీయులు. వారికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించుగాక. రాజమండ్రి 25వ డివిజన్లో సుమారు 100 మంది యువకులు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన మైత్రిని అధికారంలోకి తీసుకురావడమే మనందరి ఉమ్మడి లక్ష్యమని టీడీపీ జనసేన నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక 25వ డివిజన్లో స్థానిక యువ నాయకులు అర్లపల్లి శ్రీరామ్మూర్తి, ముద్రగడ జయరాంల ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిలో చేరారు. వారందరికీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, టీడీపీ నగర కమిటీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, జనసేన జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ, నగర అధ్యక్షులు వై శ్రీను తదితరులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సృష్టిస్తూ అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని పేర్కొన్నారు. జగన్ను ఎన్నికల్లో ఓడించకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని, అందువల్లే రాష్ట్ర ప్రజలు టీడీపీ జనసేన అధికారంలోకి రావాలని, రాజమండ్రిలో పబ్లిసిటీ స్టార్ మాటలు నమ్మవద్దని, ఆయన ఒక అవినీతిపరుడని ఆరోపించారు. మన దగ్గర నుంచి అక్రమంగా తీసుకున్న సొమ్మునే వచ్చే ఎన్నికల్లో పంచాలను చూస్తున్నాడని, ఆ ప్రజాప్రతినిధికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీల నాయకులు, అధిక సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్తున్నటువంటి మాటలు సీట్ల కోసం కాదు, దుర్మార్గమైనటువంటి రాక్షస పాలన అంత మందులించడానికే మేమందరం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో కలుస్తుందని మాట్లాడడం నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క విజ్ఞతగా మనం అభినందించాలి. గోదావరి తీరంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. బ్యాడ్మింటన్ పోటీల్లో జాతీయ స్థాయిలో రాణించగల సత్తా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు ఉందని ఎమ్మెల్సీ రఘురామరాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023-24 పోటీలు రాజమహేంద్రంలోని సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దోడల త్రినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ కేటగిరీల్లో మిక్స్డ్ ఉమెన్స్ సింగిల్స్, డబుల్స్, మెన్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రఘురామరాజు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెడల్స్, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రంలో నిర్వహించిన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో గెలుపొందిన విజేతలు జాతీయ స్థాయిలో హర్యానాలో జరిగే పోటీలకు ఎంపిక అవుతారని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దూడల త్రినాథ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులను ఎమ్మెల్సీ అభినందించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు చేశారని వివరాలు తెలిపారు. ఉమెన్స్ పోటీల్లో రన్నర్స్గా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బి జ్యోతి, ఎస్ మాధురి గెలుపొందారు. మిక్స్డ్ డబుల్స్ పోటీల్లో టి అంజన్, బి జ్యోతి గెలుపొందారు. విన్నర్స్గా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దీపిక, దివ్యారెడ్డి, సురేష్ గెలుపొందారు. 75+ సింగిల్స్ పోటీల్లో విన్నర్గా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓంకార్ వర్మ గెలుపొందగా 35+ విన్నర్గా రుద్రకుమార్, రన్నర్గా ఎం సుందర్ గెలుపొందారు. డబుల్స్ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎం సుధాకర్, ఏ శివప్రసాదులు గెలుపొందారు. పోటీల్లో విజేతలకు ఎమ్మెల్సీ రఘురామరాజు చేతుల మీదుగా మెడల్స్, మొమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్యాడ్మింటన్ సెక్రటరీ డాక్టర్ పి అంకన్ చౌదరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ దూడల త్రినాథ్, జిల్లా సెక్రటరీ కొత్తపల్లి బాలు, వైస్ ప్రెసిడెంట్ మద్దూరి శంకర్, ట్రెజరర్ బెజవాడ వెంకట్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ సాదిక్ హుసేన్, టౌన్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ సుమన్ పాల్, కోచ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఈవెంట్ ఏదన్నా కానీ ఖచ్చితంగా మేము కూడా విజయనగరంలో కూడా ఎప్పుడు టోర్నమెంట్స్ చేస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ అండర్-13 చేసాం. నెక్స్ట్ మాస్టర్స్ కానీ మాకు ఇస్తే మేము చేస్తామని కూడా డైస్ మీద కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే మరి రెఫరీస్ టీం ఉన్నారో, అలాగే టెక్నికల్ టీం ఉన్నారో, గ్రౌండ్ టీం ఉన్నారో, మరి ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను. అలాగే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా మరి త్రినాథ్ గారికి చాలా సపోర్ట్ చేశారని చెప్పారు. అన్ని ఆర్గనైజేషన్ వారు సపోర్ట్ చేశారని చెప్పారు. వాళ్ళందరికీ కూడా బ్యాడ్మింటన్ ఫ్యామిలీ తరఫున టోర్నమెంట్ అలాట్ చేసిన కాడి నుంచి మా సోదర సమానుడైన సుమన్ పాల్, అదర్ మెంబర్స్ రాజు గారు, కొత్తపల్లి బాలు, మా జయసుందర్, ఇలాంటి టీం అంతా ఓల్డ్ షటిల్ ప్లేయర్స్ అందరూ కూడా యునైటీగా ఉండి ఈ ఈవెంట్ చేద్దామని అన్నారు. వాళ్ళందరూ నాకు చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్లో ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ టోర్నమెంట్లో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వడానికి కారణం అయినందుకు వాళ్ళందరికీ కూడా యాజ్ ఏ సెక్రటరీగా నేను అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అదేవిధంగా ఈ ఆర్గనైజింగ్ చేసిన దూడల త్రినాథ్ గారికి కూడా అసోసియేషన్ తరఫున ఒక సంవత్సరం కాంగ్రెస్. రాజమండ్రి నగర అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు కొవ్వూరు శ్రీనివాస్ దరఖాస్తు చేశారు. రాజమండ్రి సిటీ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నేత కొవ్వూరు శ్రీనివాస్ పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సేవలు అందిస్తున్నానని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నాయకత్వంలో మరింత సేవలు అందించాలన్న లక్ష్యంతోనే అసెంబ్లీ అభ్యర్థానికి దరఖాస్తు చేస్తున్నానని ప్రకటించారు. రాజమండ్రి కోరుకొండ రోడ్లోని సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మి క్షేత్రంలో చందన మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక కోరుకొండ రోడ్లోని సింహాచల్ నగర్ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో వేదాంతాచార్య పేటెంట్ ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన్ని నిర్వహిస్తున్న వార్షిక చందనయాత్ర మహోత్సవంలో భాగంగా తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆరాధన, హోమాలు, సాయంత్రం ఎదురు సన్నాహాలు, తిరుకల్యాణ మహోత్సవం, కలశారాధన తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కాలిపు సూర్యసింహాచలం, కాలిపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు అవసరాల శ్రీకరణ్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు ధర్మకర్తలు సూర్యకుమారి, వెంకట శ్రీదేవి, శ్రీ మధుబయ్య వేదాంతాచార్య పేటెంట్ ట్రస్ట్ ప్రతినిధులు సిగాకొల్లు సీతారామాంజనేయులు, గొల్లపూడి రామలింగేశ్వరరావు, అర్చకులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింహాచల్ నగర్ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారు నిజరూప దర్శనమిచ్చారు.
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన నిజరూప దర్శన సేవకు భక్తులు పోటెత్తారు. కార్యక్రమంలో భాగంగా సుప్రభాత సేవ, ఆరాధన, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిజరూప దర్శనం జరిగింది. 20వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవారి చక్రస్నానం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు కాలపు సూర్యసింహాచలం, కాలపు నాగేశ్వరరావు తెలిపారు. కడియపలంక గ్రామం కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కడియం మండలం కడియపలంక గ్రామంలో వైభవంగా కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు జరిగాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఆలయ నిర్మాణదాత, ప్రముఖ నర్సరీ రైతు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని లక్ష్మీ సత్యనారాయణ దంపతుల నిధులతో నిర్మించిన ఈ ఆలయంలో ఉత్సవాల సందర్భంగా మార్గాని దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్కెస్ట్రా, కోలాటం, కేరళ సాంప్రదాయ వాయిద్యాలు, వివిధ రకాల వేషధారణ బృందాలతో, భారీ బాణాసంచా కాల్పులతో, చీరసారలతో పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలు సమర్పించి పూజలు చేశారు. ఆలయ నిర్మాణదాత మార్గాని సత్యనారాయణ, ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కుంతీదేవి అమ్మవారికి ప్రతి 5 సంవత్సరాలకు సంబరాలు చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇలా చేయడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉందని, ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆలయ నిర్మాణంతో పాటు ఉత్సవాలకు, అన్నదానానికి సహకరిస్తున్న మార్గాని సత్యనారాయణ దంపతులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రాజమండ్రి నగరంలో కొంతమంది దుష్టశక్తులు ముసుగులు ధరించి అనుచిత వ్యాఖ్యలతో కరపత్రాలు ముద్రించి విష ప్రచారం చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి పివిఎస్బి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ మార్గాని భరత్రామ్ మీద అసత్య ప్రచారం చేస్తూ కొన్ని కరపత్రాలు ముద్రించి పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నగరంలో జనసమ్మర్దం ఎక్కువగా ఉండే కూడళ్లలో ద్విచక్ర వాహనాలపై ముసుగు ధరించిన వ్యక్తులు వచ్చి కరపత్రాలు వెదజల్లుతున్నారని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, యువతను పక్కదోవ పట్టించేలా కుట్రలు చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి పివిఎస్బి రాజు మాట్లాడుతూ ఆధారాలు ఉంటే నిరూపించాలి, కానీ ఇలా సమాజంలో అల్లర్లు సృష్టించేలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ ప్రతినిధులు సాదిక్ హుసేన్, సుమన్ పాల్, ఎస్ నాగేశ్వరరావు, అజ్రపు సునీల్, నౌకా రాజేశ్వరి, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. కరపత్రాలు సృష్టించి ఫేక్ కరపత్రాలు ఇలాగ ఎంపీ గారు ఇంత కమిషన్ తీసుకున్నారు, దాంట్లో ఎంత కమిషన్ తీసుకున్నారు, అభివృద్ధిలో కమిషన్ తీసుకున్నారు అని ఏకైకంగా చెప్పి ఒక ప్రధాన పార్టీలు ఏదైనా ప్రతిపక్షాలు ఉన్నాయో వాటిని మేము తీవ్రంగా. రాజమండ్రిలో ఘంటసాల వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీపాద జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో గానగంధర్వ ఘంటసాల 50వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిత్మోహన్ మిత్ర కళావేదికలో ఘంటసాల అవార్డు పురస్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగ జరిగింది. ప్రముఖ గాయకులు, ఆర్కెస్ట్రా పితామహులు శ్రీపాద జిత్మోహన్ మిత్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత గాయకులు విశాఖపట్నానికి చెందిన కేతా నాగేశ్వరరావు ఘంటసాల అవార్డు పురస్కారాన్ని అందుకున్నారు. ముద్రగడ ఎస్ బాబు జ్యోతి ప్రజలను చేయగా ముఖ్య అతిథులు పివిఎస్ కృష్ణారావు, బి సీతారామారావు,
బి జగపతి, గుమ్మడి సమర్పణరావు, దొండపాటి సత్యంబాబు సభ అధ్యక్షత వహించడం జరిగింది. జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా గాయకులు జీవీఎస్ లక్ష్మీ తులసి, హరిబాబు, కేతా నాగేశ్వరరావు, హరిత, గుంటూరు శ్రీనివాస్ తదితరులు ఘంటసాల పాటలను పాడి వినిపించారు. విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విభజన హామీలైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని కోరుతూ విజయవాడ, విశాఖ మెట్రో పనులు వేగవంతం చేయాలనే డిమాండ్తో కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ చైతన్య, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కులకై పోరాడు సాధించే ఉద్యమ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ పెంటగట్ల మణికుమార్, పీపుల్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యదర్శి దినకర్, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి పవన్, సిపిఐ పార్టీ నగర కార్యదర్శి కొండలరావు, సిపిఐ పార్టీ నాయకులు రాంబాబు దీక్షలకు మద్దతును, సంఘీభావాన్ని తెలియజేశారు. దేశం అంత అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నారు ఏంటో తెలియదు, కానీ నేటికి 10 సంవత్సరాలైనా కానీ ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు వివిధ ఎన్జిఓస్తోనూ యువజన సంఘాలతోనూ ఒక పౌరుడిగా రాజమహేంద్రవరంలో 3 రోజులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ రిలే నిరాహార ప్రస్తుత అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరూ మోడీతో జతకట్టి వారి వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలని మొత్తాన్ని తాకట్టు పెట్టేశారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకనైనా తమ యొక్క నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అవసరమైనటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకి కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజమండ్రి సీతంపేటలో సూర్యారాధన మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక పేపర్ మిల్ రోడ్ సీతంపేటలో మాఘమాసం సూర్యారాధన సందర్భంగా విశేష పూజలు చేశారు. యాగ నిర్వాహకులు వడల కుమార్ శర్మ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు, హోమాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 19 శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు కుమార్ శర్మ తెలిపారు. అందుచేత అందరూ కూడా తమ వంతు సహాయ సహకారములు అందించి భగవత్ అనుగ్రహాన్ని, పూర్ణాహుతి దర్శనంతో భగవత్ అనుగ్రహాన్ని, అన్నప్రసాద వితరణతో అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణంగా పొంది వారి కష్టాలన్నీ తొలగి సుఖవంతమైన జీవనం పొందగలరు. టీడీపీ నేతలు పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని వైసీపీ బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ దాహం తీర్చుకోవడానికి, బీసీ సోదరుల మధ్య కొలుచుచు పెట్టడానికి పనికిమాల రాజకీయాలు చేస్తున్నారని బీసీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వియల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాలిక శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, పెంకే సురేష్, మార్గాని చంటి తదితరులు టీడీపీ నేతలపై మండిపడ్డారు. బీసీ సామాజిక సోదరుల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటలతో ఆనందించాలని అనుకోవడం వారి అజ్ఞానానికి నిరసనమన్నారు. తక్కువ ఓటర్లుగా ఉన్న మీరు మీ కుటుంబంలోనే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారంటే అది మా బీసీల భిక్ష అని పేర్కొన్నారు. పదవులు వెలగబెట్టిన మీరు కానీ, మీ టీడీపీ కానీ బీసీలకు ఏ మేరకు న్యాయం చేస్తుందో చెప్పగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు. కుట్రలు, కుతంత్రాలతో బీసీల మధ్య కొలచిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మీ రాజకీయ పతనం ప్రారంభమైందని హెచ్చరించారు. ఎంపీ భరత్పై బురద జల్లుతారా? ప్రజల్లో భరత్కు ఉన్న ఆదరాభిమానాలు చూసి వెన్నులో వణుకు పుట్టి
చచ్చు రాజకీయాలు చేద్దామంటే మీ ఆటలు సాగనీయబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ నేతలు పీతా రామకృష్ణ, చొల్లంగికొండ, రాయుడు గణేష్, గుత్తుల భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. మీకేమైనా దమ్ముంటే సెట్టు బల్జీలను గౌరవించాలనుకుంటే మీరు ఇంతకుముందు రాజ్యాంగ పదవులు చేశారు కాబట్టి రాజమండ్రి సిటీ సీటుని సెట్టు బల్జీలకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అది నిజంగా మీకు మనస్ఫూర్తిగా మనసుంటే అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలని మీరు అనుకుంటే మరి ఆ విధంగా ఈ సీటుని మీరు త్యాగం చేయవలసిందిగా. ఈ రోజున సెట్టు బల్జీలందరినీ కూడా నా వెనకాల సెట్టు బల్జీ కాదు, ఏ బీసీ కులాలని వెనకాల లేరు. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలి, నీ కొడుకు ఎమ్మెల్యే అవ్వాలి, మీ మిస్సెస్ మేయర్ అవ్వాలి, మీ కాల్ ఎమ్మెల్యే అవ్వాలి. నీ కుటుంబంలో ప్రతి ఒక్కడు కూడా శాసన మండలి శాసన సభల్లో కూర్చోవాలని తప్ప మిగతా బీసీ కులాలని నువ్వు ఎవరిని కూడా ఎదగొనపు. ఇది చరిత్ర రాజమండ్రిలో. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపెట్టేలా ప్రతి క్రీడాకారుడు సాధన చేయాలని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ అలీ. రాజమహేంద్రవరంలో ప్రారంభమైన ప్రీమియర్ లీగ్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం. బ్యాడ్మింటన్ పోటీల్లో జాతీయ స్థాయిలో రాణించగల సత్తా ఏపీ క్రీడాకారులకు ఉంది. ఎమ్మెల్సీ రఘురామరాజు. రాజమండ్రిలో ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.